మునుపు కొబ్బరి చిప్పలు పండ్లు ఫలాలు కనిపిస్తే ఊరికొచ్చి గుంజుకునేటి కోతులు ఆటెనక చిప్స్ బొబ్స్ కి ఎగబడ్డాయి. కూల్ డ్రింకులు తాగులు నేర్చినాయి. కానీ ఇప్పుడు తిండి కంటే ఎక్కువ షోకుల మీద పడ్డట్టున్నాయి కోతులు కూడా. సెల్ఫీలు దిగాలనుకుంటున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనుకుంటున్నాయో కానీ గుడ్ల కాడ కోతుల సూప్ అంతా స్మార్ట్ ఫోన్ల మీదనే ఉంది. పోన్రి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఫోన్ దొరికింది పో. సంకల పెట్టుకొని ఇడిస్తోట్టు హగో ఇటుకెళ్ళి అటు ఉరుకుతుంది. పనులేస్తే కమ్మగా తింటుంది గాని ఫోన్ అయితే ఇడిచిపెడతలేదు. ఎన్ని ఇద్దలు పడ్డా హనుమంతుని ముంగట కుప్పిగంతులే అయినాయి. ఆఖరికి ఫోన్ చేయంగానే సౌండ్ కు బూగులు పడి ఇదేంద్రో ఇట్లా మొత్తుకుంటుందని పారేసి ఒకటే ఉరుకుడు. అబ్బా అమ్మ ఫోన్ దొరికిందని మనోళ్ళది ఒక మూర్సుడు కాదు పో. కొండగట్ట అంజన దర్శనానికి వస్తే గింత పని చేసిందో కోతి. మేము ప్రసాదం తీసుకుంటున్నాం. తీసుకునే టైంలో అది కోతి మొబైల్ తీసుకొని చెట్టు ఎక్కింది. కనీసం కమ్సేకం హాఫ్ అన్ అవర్ మమ్మల్ని చాలా సతాయించింది. గుడికొచ్చి నిమ్మలంగా ఉండక ఫోన్ లో తలకాయ పెట్టుడు సెల్ఫీలు గుందుడు చేస్తుంటే కోతికి కోపం వచ్చిందో ఏమో మరి.